హాయ్! హలో అండి. మా పెళ్ళైన కొత్తల్లో మా అత్తయ్య గారు చేపల పులుసు పెట్టినా, పప్పు తాలింపు పెట్టినా వేడి వేడిగా గబగబా తినేయాలనిపించేదండి అన్నం. మనం అసలే భోజనం ప్రియులం కదా! అయితే కొత్త కోడలు గబగబా తినేస్తే ఏమనుకుంటారా అని భయం కూడా వేసేది. Oh my ఇలాంటి god. ప్రాబ్లమ్‌ని చాలా మంది ఇళ్లల్లో కూడా ఫేస్ చేసే ఉంటారు. నేను తినేటప్పటికి అన్నం చల్లారిపోయి వేడిగా తిన్నంత ఫీలింగ్ కలిగేదే కాదు. ఇంకా మా లంచ్ మెనూ చూద్దామా? చల్ల మిరపకాయలు, వడియాలు, వేడి వేడిగా అన్నం, చింతపండు పులిహోర. ఈరోజు మా కర్రీ పప్పు, ఆనపకాయ అండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకోకూడదండి. పోసుకుని, పప్పు వేసుకుని తింటే ఆ టేస్టే వేరు కదండీ! దీంట్లో చల్ల మిరపకాయలుంటే ఇంకా బావుంటుంది కదా! చల్ల మిరపకాయలు, పప్పు అంటే ఎవరికిష్టమో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.